ఈరోజు మొన్న మార్చి 2 తారీఖు నాడు జిల్లాలో కేటీఆర్ గారు వస్తే బాణప చెరువులోకి నీళ్లు కావాలని రైతులందరూ వెళ్ళి అడగడం జరిగింది. పుట్టదశలో ఉన్న పొలాలన్నీ ఎండిపోతున్నాయి, సార్ మాకు నీళ్లు కావాలని అడగగానే వెంటనే ఎస్ఈ గారికి, డిఈ గారికి, ఈఈ గారికి ఫోన్ చేసి 3 గ్రామాల రైతులను కూర్చోబెట్టి నీళ్లు రప్పించడం జరిగింది. మొన్న ఇందులో మాటల మీద కృషి కూడా చాలా ఉంది. ఈ నీళ్ళ విషయంలో గత 2 సంవత్సరాల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండే, గత 2-3 సంవత్సరాల నుంచి ఇబ్బంది లేకుండా నీళ్ళు వచ్చినాయి. కానీ ఈసారి బాగా కరువు వచ్చింది. ఇది మన రైతులు తెచ్చిన కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మేము అభియోగిస్తున్నాం. ఎందుకంటే కాళేశ్వరంలో నీళ్లు ఉన్నా కానీ నీళ్ళు లేవని చెప్పేసి ఒక అపవాదు వేసి నీళ్లు రాకుండా చేసి ఇలా రైతులను కొట్టిర్రు, రైతులను ఎండబెట్టిర్రు. అదే మొత్తం నిండిందని అనట్లేదు, కానీ మా ఈ బాణప చెరువులో ఈ 100 మంది రైతుల మీద బతికి ఉన్నాం. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ అన్ని చెరువులు ఎండిపోయినాయి, పంటలు ఎండిపోయే దశలో ఉన్నాయి. కాబట్టి అతి సంవత్సరమైనా రైతులకు సకాలంలో నీళ్ళు ఇచ్చి పంటలు కాపాడాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా ప్రభుత్వంలో పెద్ద కాలువలు అన్ని కంప్లీట్ అయినాయి, ఉప కాలువలు మాత్రమే మిగిలినాయి. మళ్ళీ వచ్చినప్పుడు ఆయన్ని కాలువలు చేస్తామని అనుకున్నాము, కానీ దురదృష్టవశాత్తు రాలేదు. ఇప్పుడు మీకు అధికారం మీ చేతిలో ఉంది. మీరు ఈ ఉపకాలువలు కంప్లీట్ చేసి రైతులకు నీళ్ళు ఇచ్చి రైతుల మీద మీ ప్రేమను నిరూపించుకోగలరని మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.